కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాపు నాయకత్వాన్ని బలోపేతం చేసి కాపులను ముఖ్యమంత్రి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుందని తెలిపారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చింతామోహన్ పేర్కొన్నారు. 92 డిసెంబర్ 10వ తేదీన భారతదేశంలో ఎస్సీలని ఓబీసీలని కలిపాను. దానివల్ల నా మంత్రి పదవి కూడా పోయింది. నేను వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మొన్న నేను వెళ్ళాను అక్కడికి, ముద్రగడ పద్మనాభం ఊరికి పోతే, ఏమయ్యా మేము కనీసం ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా కాకూడదా అని అంటే నేను చెప్పాను, రండి అని చెప్పాను. వాళ్ళని రెచ్చగొట్టడం లేదు. వాళ్ళకి నేను చెప్తున్నాను, రాజ్యాధికార దిశలోకి రావాలి, రాజ్యాధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. చంద్రబాబు ఇవ్వడు, కొడుకు ఇవ్వాలంటాడు, జగన్ ఇవ్వడు. ఇవ్వగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.